నమస్కారం. బృహస్పతి అంటే గురుగ్రహం అనేది మీ జాతకాల్లో మేషరాశిలో ఉందనుకోండి. అప్పుడు మీ జన్మ లగ్నానికి గురువు కానీ శని కానీ లగ్నానికి 2, 5, 9, 11లో ఉంటే అప్పుడు ఆ గురువు విశేష ధనయోగాలు ఇస్తాడు. అదే వృషభంలో ఉన్నాడు అనుకోండి, మీ జన్మ లగ్నానికి గురువు కానీ శని కానీ 2, 5, 9, 11లో ఉన్న ధనయోగాలు విపరీతంగా గురువు ఇస్తాడు అనమాట. ఇది పాయింట్ ఇంపార్టెంట్. అదే గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు మీ జన్మ లగ్నానికి శుక్రుడు కానీ బుధుడు కానీ లగ్నానికి 2, 5, 9, 11లో ఉండాలి. అదే కర్కాటకంలో గురువు ఉంటే అప్పుడు గురువు కానీ కుజుడు కానీ మీ లగ్నానికి 2, 5, 9, 11లో ఉండాలి. ఎవరో ఒకరు ఉంటే చాలు, ఇద్దరుంటే ఇంకా మంచిది. అదే సింహంలో గురువు ఉన్నా కూడా అంతే, జన్మ లగ్నానికి శని కానీ గురువు కానీ 2, 5, 9, 11లో ఉండాలి. అదే కన్యా రాశిలో గురువు ఉన్నాడు మీ జాతకాల్లో అనుకోండి, అప్పుడు మీ జన్మ లగ్నానికి చంద్రుడు కానీ శుక్రుడు కానీ 2, 5, 9, 11లో ఉండాలి. అదే తులలో కనుక మీ గురువు ఉన్నాడు అనుకోండి, మీ జన్మ లగ్నానికి కుజుడు 2, 5, 9, 11లో ఉండాలి. జన్మ లగ్నం ఏదైనా సరే. అదే వృశ్చికంలో గురువు ఉన్నాడు అనుకోండి, మీ జన్మ లగ్నానికి గురువే లగ్నానికి 2, 5, 9, 11లో ఉండాలి. అదేవిధంగా గురువు ధనుసులో ఉంటే, గురువు ధనుసులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ జన్మ లగ్నానికి రవి కానీ చంద్రుడి కానీ జన్మ లగ్నానికి 2, 5, 9, 11లో ఉండాలి. మకరంలో గురువు ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీ జన్మ లగ్నానికి కుజుడు కానీ శని కానీ 2, 5, 9, 11లో ఉండాలి. అదే ఈ గురువు కుంభరాశిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీ జన్మ లగ్నానికి గురువు 2 కానీ 5 కానీ 9 కానీ 11లో ఉండాలి. ఎక్కడ కుంభంలో గురువు ఉన్నప్పుడు. అట్లాగే మీనంలో గురువు ఉన్నాడు అనుకోండి, మీ జన్మ లగ్నానికి రవి కానీ బుధుడు కానీ లగ్నానికి 2, 5, 9, 11లో ఎవరో ఒకరు ఉండి సరిపోతుంది అనమాట. ఇట్లాగా గురువు జాతకంలో ఏ రాశిలో అయితే ఉంటాడో అప్పుడు మీ జన్మ లగ్నానికి నేను చెప్పిన గ్రహాలు కనుక 2, 5, 9, 11లో ఉంటే అప్పుడు గురువు ఇస్తాడు ధనయోగాలని, విపరీతమైన ధనయోగాలు కలిగిస్తాడు అనమాట. గురువు ఇచ్చే ధనయోగాలు ఈ కాన్సెప్ట్లో చాలా వేగవంతంగా ఉంటాయి, చాలా చాలా ఫాస్ట్గా ఉంటాయి. మీరు ధన సంపాదన బాగా చేసి బాగా ధనాన్ని సమకూర్చుకుంటారు అనమాట. ఇటువంటి గురువు అంటే మీకు గురువు ఎక్కడో రాశిలో ఉంటాడు. ఏ రాశిలో ఉన్నప్పుడు ఏ గ్రహాలు లగ్నానికి 2, 5, 9, 11లో ఉండాలో చూసుకోండి. ఇలా మీకుండి దశలు ఏమైనా జరుగుతుంటే, దశలు ఉన్నా లేకపోయినా పర్లేదు, నాకు కామెంట్ చేయండి. శుభం భూయాత్.